కలియుగ ఆరాధ్య దైవం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించి గత వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలతో ఆడుకుందని ఆంధ్ర రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణారావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎన్టీఆర్ నగర్ నందు నిర్వహించిన దేవాలయం శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి కలియుగ దేవైనటువంటి వెంకటేశ్వర స్వామి దైవాన్ని దగ్గర మరి ఇచ్చే ప్రసాదం లడ్డూల్లో మరి 2019 నుండి 2024 వరకు కూడా ఆనాటి వైసీపీ ప్రభుత్వం, ఆనాటి జగన్మోహన్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి టీటీ పాలక మండలి మరియు అధికారులు కేవలం పవిత్రమైనటువంటి నెయ్యిని ఇచ్చి లడ్డూ తయారు చేయాలి, దాంట్లో జంతువుల కళేబరాలతో కలిపినటువంటి నూనెను మరియు పామాయిల్ని కలిపి నెయ్యిగా కెమికల్స్ వాడి దాంట్లో తయారు చేసి ఆ ప్రభుత్వం మరి కుంభకోణానికి పాల్పడినటువంటి ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపి పూర్తి స్థాయిలో దీంట్లో అవినీతి జరిగింది, కల్తీ నెయ్యి కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిపైన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రభుత్వ పెద్దలు, ఆనాటి టీటీడీ పాలక మండలి అధికారులకు కూడా తగినటువంటి గుణపాఠం మొన్న ఎన్నికల్లో చెప్పారు మహిళలు అందరూ కూడా. కానీ ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తాం.